Hi guys, this is Vinith Reddy and welcome to my YouTube channel. Call me SVR. సో బేసిక్గా యూఎస్ఏ అనగానే మీ మైండ్లో వచ్చేది ఏంటి? ఫ్రీడమ్, హై పేయింగ్ శాలరీ జాబ్స్, గ్రీన్ కార్డ్, లావిష్ లైఫ్ స్టైల్, టూ మచ్ అడ్వాన్స్మెంట్స్, ఎవ్రీథింగ్. బట్ అది సెప్టెంబర్ 10th 2025 తోటి ఒక ఇమిగ్రెంట్గా మనం యూఎస్కి వెళ్ళాలంటే మనలో ఇప్పుడు ఒక షాక్ అండ్ టెర్రర్ మాత్రమే మిగిల్చింది. అది ఇప్పుడు ప్రజెంట్గా మీరు సోషల్ మీడియా కనుక ఓపెన్ చేస్తే యూఎస్ఏ అంటే ఒకప్పుడున్న నామ్స్ అని ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. ఎందుకంటే చార్లీ కర్క్ అనే ఒక పర్సన్ని గన్ షాట్తోని చంపివేయడం జరిగింది. సో బేసిక్గా దానివల్ల ఏంటంటే కంప్లీట్ యూఎస్ అంతా ఇప్పుడు ఒక కంప్లీట్ షాక్లో ఉంది. సో అసలు ఎవరి చార్లీ కర్క్? సో బేసిక్గా ఏంటంటే ఈయన ఒక యాక్టివిస్ట్ హూ ఇస్ లైక్ వెరీ క్లోజ్ టు డొనాల్డ్ ట్రంప్, కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో బేసిక్ ఏంటంటే అతను నార్మల్గా కాలేజెస్కి విజిట్ అయ్యి సో అక్కడ ఉన్న స్టూడెంట్స్తో కానీ లేకపోతే అక్కడ ఉన్న లైక్ నార్మల్గా మాస్ గ్యాదర్ అయిన పీపుల్ తోటి ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇంటరాక్షన్ లాగా జరుపుతుండేవాడు బేసిక్గా. సో దీంట్లో ఏంటంటే సో ప్రజెంట్ సెప్టెంబర్ 10th రోజు ఒక సర్టెన్ యూనివర్సిటీలో నార్మల్ ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు అక్కడ జరిగే డిస్కషన్ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా గన్ ప్రొడక్షన్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అయింది యూఎస్ మార్కెట్లో అండ్ కంప్లీట్గా వాయిలెన్స్ కానీ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీద డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు లైక్ నార్మల్గా ఏంటంటే మాస్ షూటింగ్స్ కానీ గన్ వైలెన్స్ ఎలా పెరిగిందని చెప్పేసి ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ జరిగే టైంలోనే అతను ఎవరు కాల్ చేశారు. సో కాల్చిన వాళ్ళు పలానా వీళ్ళని చెప్పేసి ఒక ఇద్దరిని వాళ్ళు అరెస్ట్ చేశారు. బట్ డ్యూ టు లైక్ ప్రాపర్ ఎవిడెన్సెస్ కానీ ఏం లేకపోవడం వల్ల వాళ్ళని రిలీజ్ చేశారు. సో బేసిక్ ఏంటంటే ఒకప్పుడు నార్మల్గా ఏంటంటే ప్రతి ఒక్కరం మన గ్రాడ్యుయేషన్ అయిపోగానే లెట్స్ మెయిన్లీ నేను ఎవరికి చెప్తున్నానంటే లైక్ ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే నేను యూఎస్కి వెళ్తా, మంచి జాబ్ చేస్తా, అక్కడే సెటిల్ అవుతా, గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటా అండ్ ఎవ్రీథింగ్, లైక్ నాకు ఒక మంచి హై పేయింగ్ శాలరీ జాబ్ వస్తే ఎవ్రీథింగ్ అని ఒక కాన్సెప్ట్ అని ఒక ఆల్మోస్ట్ ఇది మనకు లైక్ 1970s నుంచి 1980s నుంచి వచ్చిన కామన్ థింగ్ బేసిక్. ఎందుకంటే ఈవెన్ లైక్ మన విలేజ్లో కానీ లేకపోతే మనకు తెలిసిన అంకుల్ వాళ్ళని కానీ ఎవరిని అడిగినా కూడా మీ అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు, మా అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, మా పాప యూఎస్లో ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఈరోజు లైక్ సెప్టెంబర్ 10th ఈ ఇన్సిడెంట్ వల్ల మొత్తం లైక్ ప్యానిక్లో షాక్లో ఉన్నారు అందరూ. ఎందుకంటే హీఈస్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ పబ్లిక్ ఫిగర్స్ ఇన్ యూఎస్ఏ. అట్లాంటి పర్సన్కే ప్రొటెక్షన్ లేదు బేసిక్గా. సో లైక్ గన్స్ గురించి కానీ లేకపోతే దాని నుంచి వచ్చే వైలెన్స్ గురించి మాట్లాడుతుంటే పబ్లిక్లో లైక్ ఒక హై ప్రొఫైల్నే ఆ విధంగా చంపేస్తే వాట్ ఈఫ్ ఒక ఇమిగ్రెంట్ లెట్స్ ఇండియా నుంచి కానీ చైనా నుంచి కానీ లెట్స్ ఎనీ ఇమిగ్రెంట్ యూఎస్కి చదువుకోవాలని వెళ్ళి అక్కడ ఇప్పుడు ఈ గన్ వైలెన్స్ కానీ దీనికి ఇబ్బంది పడుతున్న ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరి పేరు ఈరోజు బయటకు వినాం మనం. ఎందుకంటే లైక్ వీఆర్ ఆల్ లైక్ కామన్ పీపుల్. మనం అక్కడ ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ పడదు మార్కెట్కి, లైక్ యూఎస్ మార్కెట్కి అంత పెద్ద ఫరక్ పడదు. బట్ ఇలాంటి ఒక పర్సన్కి ఇలాంటి జరిగినప్పుడు లైక్ సో బేసిక్గా ఈవెన్ ట్రంప్ గారు కూడా లైక్ ఇప్పుడు ఆ చార్లీ కర్క్ గురించి ట్వీట్ చేశారు అండ్ ఒక న్యూస్ కూడా రిలీజ్ అయింది అక్కడ నుంచి. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఆయనే ఆత్మకు శాంతి చేకూర్చాలి ఎవ్రీథింగ్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ పర్సన్ అన్నట్టు ట్రంప్ గారి దగ్గర పరిచయస్తులు ఇతను కూడా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మెయిన్గా ఇప్పుడు నేను ఈ ఇష్యూని ఎలా అడ్రస్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక ఇమిగ్రెంట్గా కనుక మనం యూఎస్కి వెళ్తే అంటే అది మనకు ఎంతవరకు మనకు లైక్ అక్కడ బతకడానికి కానీ లేకపోతే మన సర్వైవల్ కానీ ప్రతి ఒక్క దానికి ఎంతవరకు అంటే 100%లో ఎంతవరకు మనకు ఒక 100%లో ఎంతవరకు గ్యారంటీ ఉంటుంది అంటే లిటరలీ ఇప్పుడు అక్కడ జాబ్ కోసం కానీ లేకపోతే మంచి మంచి ప్యాకేజ్ ఉంటాయని కానీ ఇప్పుడు లెట్సే యూఎస్కి చాలామంది దేనికి వెళ్తారు, ఒకటి మన గ్రాడ్యుయేషన్ అయిపోగానే మాస్టర్స్ చేద్దామని వెళ్తారు, తర్వాత అక్కడ జాబ్స్కి ప్రిఫర్ చేస్తాం మనం. ఎందుకంటే యూఎస్ ఇస్ నథింగ్ బట్ ఐటీ హబ్ ఆఫ్ ద వరల్డ్ బేసిక్గా. ఎందుకంటే టాప్ మోస్ట్ కంపెనీస్ అన్ని మొత్తం అక్కడ నుంచే ఉన్నాయి. అండ్ తర్వాత ఏంటంటే ఫర్దర్గా మనం అక్కడ సెటిల్ అయ్యి గ్రీన్ కార్డ్ తెచ్చుకుందాం ప్రాసెస్లో ఉన్నాం. బట్ ఇవన్నీ చేద్దాం మన ప్రాసెస్లో మనం ఉంటే అక్కడ ఏంటంటే నార్మల్గా ఇమిగ్రెంట్స్ని టార్గెట్ చేసి చంపడం, ఇప్పుడు గన్ వైలెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇలాంటి ప్రతి ఒక్కటి జరగడం వల్ల మన లైఫ్స్కి అనేది ఎటువంటి గ్యారంటీ అంటూ అక్కడ లేదు బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడు ఈ చార్లీ కర్క్ గారి ఇన్సిడెంట్ జరిగినంత తదనంతరం ఏంటంటే ఒక ఫేమస్ పర్సన్ అని ఆయనకే అంత బేసిక్ ఏంటంటే ఇప్పుడు అట్లాంటి ఫేమస్ పర్సన్కి గ్యారంటీ లేదు లైఫ్ మీద. అండ్ ఇంకోటి ఇక్కడ ఒక ఐరనీ ఏంటంటే ఆయన ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నారో అదే టాపిక్ వల్ల చనిపోవడం జరిగింది బేసిక్గా. ఇప్పుడు ఇది ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగిందని చెప్పి కొంతమంది అంటున్నారు, పర్సనల్ గ్రెజెస్ వాళ్ళు కొంతమంది అంటున్నారు. బట్ వీ డోంట్ నో లైక్ వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ బిహైండ్ ఇట్. సో ఇప్పుడు పోలీసులు కానీ లేకపోతే ఒక టీమ్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ దే ఆర్ గోయింగ్ త్రూ లైక్ వాట్స్ హ్యాపెండ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం లైక్ చాలాసార్లు వినుంటాం లైక్ యూఎస్ ఇప్పుడు నార్మల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్ కానీ చాలా రెస్పెక్ట్ చేసి ఎవ్రీథింగ్ అని చెప్పేసి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ టైమ్స్లో ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు పీపుల్ లైక్ హూ ఆర్ ప్లానింగ్ టు గో ఇన్ టు యూఎస్ ఆర్ ఎవ్రీథింగ్. బట్ ద థింగ్ ఏంటంటే ఒకప్పుడు అడ్వాన్స్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్న కాన్సెప్ట్లో చూస్తే అప్పుడున్న యూఎస్ వేరు కంప్లీట్గా.
ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా ఏంటంటే ఇమిగ్రెంట్స్ మీద ఇప్పుడు రీసెంట్గా మనం ఆస్ట్రేలియా కూడా ఒక స్ట్రైక్ లాగా లేకపోతే ప్రొటెస్ట్ జరుగుతున్నాయి బేసిక్గా, మొత్తం ఇండియన్స్ని వెనక్కి పంపించేసండి ఎవ్రీథింగ్ అని చెప్పేసి అని. ఎందుకంటే ఇప్పుడు టాలెంట్ ఉన్న వారికి జాబ్స్ వస్తుంది. అండ్ ఈవెన్ ద యూఎస్ గవర్నమెంట్ ఆర్ లైక్ యూఎస్ మార్కెట్ నోస్ లైక్ ఇండియన్స్ ఆర్ లైక్ సో మచ్ టాలెంటెడ్ అండ్ హైలీ స్కిల్డ్ అని చెప్పేసి. ఇప్పుడు అక్కడున్న లోకల్ నేటివ్స్ కానీ వాళ్ళు మాకు జాబ్స్ రావట్లేదు, మొత్తం ఇండియన్స్ వచ్చి మా జాబ్స్ అన్ని లాక్కుంటున్నారని చెప్పేస్తే మన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు మనకు జాబ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళేం ఇప్పుడు మన కలర్ కానీ మన క్యాస్ట్ కానీ ఇవన్నీ చూసి ఇవ్వట్లేదు కదా, ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యూర్ షియర్ టాలెంట్ చూసి ఇస్తున్నారు వాళ్ళ మన. అంటే ఆ స్కిల్ నేర్చుకోవడానికి మన దగ్గర కష్టపడే తత్వం ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి వాళ్ళు మనకి జాబ్స్ ఇస్తున్నారు. బట్ ఇప్పుడు రీసెంట్గా ఆస్ట్రేలియాలో జరిగిన ప్రొటెస్ట్ కానీ లేకపోతే ఇప్పుడు ఈవెన్ లైక్ అమెరికాలో కూడా చాలాసార్లు జరిగింది. అండ్ ఈవెన్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కానీ లేకపోతే ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న చార్లీ కర్క్ గారు కూడా ఇంతకుముందు ట్విట్టర్లో పోస్ట్ చేశారు లైక్ చాలా మంది అమెరికన్స్ వాళ్ళ జాబ్స్ లూజ్ అవుతున్నారు ఇండియన్స్ వాళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు లైక్ ఆ పర్టికులర్ ఇష్యూ గురించి ఇప్పుడు నేను కాదు మెయిన్గా ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నది. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు లైక్ చాలా మంది మనం ఏంటంటే విల్ ప్లాన్ టు గో టు డూ మాస్టర్స్ కానీ లేకపోతే అక్కడ జాబ్ కోసం కానీ లేకపోతే అక్కడ సెటిల్ అవ్వడానికి వెళ్తాం కదా. ఇప్పుడు యాజ్ ఏ ఇమిగ్రెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలా ఇప్పుడు మనం అంటాం కదా లైక్ అమెరికా ఇస్ లైక్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఒక డ్రీమ్ ల్యాండ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. బట్ అట్లా ఉన్న డ్రీమ్ ల్యాండ్ అనేది ఇప్పుడు అక్కడ ఆపర్చునిటీస్ కంటే సర్వైవల్ రేట్ అనేది చాలా చాలా తగ్గిపోయింది. సో అది నేను ఒక కన్సర్న్గా నేను మాట్లాడాలనుకున్న మెయిన్ థింగ్ ఏంటంటే సింపుల్ థింగ్ అదొకటి. అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ వాయిలెన్స్ కానీ లేకపోతే గన్ షూట్అవుట్స్ కానీ ప్రతి ఒక్కటి ఇమిగ్రెంట్స్ మీదనే చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏ న్యూస్ చూసినా కూడా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ జరిగిన ప్రతి న్యూస్లో ఇమిగ్రెంట్స్ మీద అక్కడ నేటివ్ బార్న్ మీద వాళ్ళంతా ఇప్పుడు ఈ షూట్అవుట్స్ కానీ ఎవ్రీథింగ్ ఏం జరగట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సింపుల్ థింగ్ ఇప్పుడు మెయిన్గా ఈ వీడియో వల్ల ఒకటే సింపుల్. ఇప్పుడు నార్మల్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో టు యూఎస్ ఆర్ లైక్ ఎనీ అదర్ కంట్రీ, ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం ప్రతి ఒక్క లైక్ ఫారెన్ ఉన్న ప్రతి ఒక్క కంట్రీని మనం ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్గా ఫీల్ అయ్యి ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ మనీ ఎర్నింగ్ క్యాపబిలిటీ కానీ లేకపోతే సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎవ్రీథింగ్ ఆబ్వియస్లీ వేరే కంట్రీస్లో దే ఆర్ లైక్ టూ అడ్వాన్స్డ్ అండ్ టూ హై, ఆ విషయంలో డౌట్ లేదు. బట్ ద థింగ్ ఏంటంటే మనం మనీ సంపాదిద్దాం లేకపోతే ఒక మన కెరియర్లో అప్లిఫ్ట్ చేసుకుందాం మన ప్రాసెస్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత బట్ మన కెరియరే ఉండట్లేదు అక్కడ. సో దాని గురించి ఒకసారి మీరు డీటెయిల్గా ఆలోచించుకొని దాన్ని బట్టి స్టెప్ ఫార్వర్డ్ చేసుకోండి బేసిక్గా. ఎందుకంటే ఈవెన్ ఐ టు హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ యూఎస్ యూకే అండ్ ఎవ్రీథింగ్. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది నార్మల్గా ఇప్పుడు యూఎస్లో కానీ లేకపోతే ఈవెన్ లైక్ ఆల్ ద డిఫరెంట్ కంట్రీస్లో కూడా స్ట్రిక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇండియన్స్ వచ్చేసి మా జాబ్స్ లూజ్ చేపిస్తున్నారు మా వల్ల అని చెప్పి. అది కాదు రీజన్. బేసిక్ ఇక్కడ ఏంటంటే మాకు టాలెంట్ ఉన్నది ఇండియన్స్ దగ్గర, వీ హ్యావ్ లైక్ ఫుల్ టాలెంట్, దానివల్ల మనకు జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే మనకున్న బిగ్ కంపెనీస్ ఉన్న సీఈఓస్ వాళ్ళందరూ ఎందుకు ఇండియన్స్ ఉన్నారు మరి? బికాస్ ఆ కాంపిటీషన్లో వీఆర్ లైక్ ఇన్ ద ఫస్ట్ రేస్ కాబట్టి మనకు జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేటివ్ బోర్న్ వాళ్ళకి ఎందుకు రావట్లే అంటే ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండదు కావచ్చు, మరి వాళ్ళ ఆ టాలెంట్ దేనికి వాడుతున్నారని మనకు తెలియదు కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఒక కెరియర్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో మన టాలెంట్ని వాడుతున్నాం. సో దానికి మనకు అనుకున్నట్టు ఆపర్చునిటీస్ ఇండియాలో రాకపోవడం వల్ల మనం వేరే కంట్రీస్కి మైగ్రేట్ అవుతున్నాం అండ్ దట్స్ అ ట్రూ ఫ్యాక్ట్. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ మనం వెళ్ళే ప్లేస్ అనేది ఎంతవరకు మనకు సెక్యూర్ ఉంది, హౌ సెక్యూర్ వి ఫీల్ వన్స్ వి స్టెప్ అవుట్ ఫ్రమ్ అవర్ మదర్ ల్యాండ్ అనేది ఇక్కడ మేజర్ ఒక క్వశ్చన్. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క ఇమిగ్రెంట్ నాట్ ఓన్లీ ఇండియా ఈవెన్ లైక్ చాలా కంట్రీస్ని ఇప్పుడు ఒక పానిక్ సిచ్యువేషన్లో పెట్టినా ఇప్పుడు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు కంప్లీట్ యూఎస్ మార్కెట్ మొత్తం షాక్లో ఉంది. సో బేసిక్గా దాట్స్ ద మెయిన్ రీజన్ నేను ఇప్పుడు ఈ వీడియో చేయాలనుకున్నది. అదే మెయిన్ రీజన్ బేసిక్గా నేను ఈ వీడియో చేయాలనుకున్నది. ఇఫ్ యూ హ్యావ్ లైక్ మోర్ కన్సర్న్స్ అబౌట్ దిస్ థింగ్ జస్ట్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో and we'll try to make another part based on your comments and your perceptions. Thank you.